హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ప్లేన్ కుట్టింగ్ బార్ బెండింగ్ షెడ్యూల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చూద్దాం. ఎఫెక్టివ్ మెష్ సైజ్, నెంబర్ ఆఫ్ బార్స్, లెంత్ ఆఫ్ ఈచ్ బార్, టోటల్ లెంత్ ఆఫ్ బార్, ఫైనల్గా వెయిట్ ఆఫ్ స్టీల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కుట్టింగ్ సైజ్ 1 మీటర్ బై 1 మీటర్, కాంక్రీట్ కవర్ 50 mm ఆన్ ఆల్ సైడ్స్, X బార్ ఈక్వల్ టు 16 mm డయామీటర్, 100 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్, Y bar diameter equal to 12 mm, 100 mm spacing center to center. First, effective mesh size, effective length equal to 1 minus cover 0.05 minus 0.05 equal to 0.9 meter. Effective width 1 minus 0.05 minus 0.05 equal to 0.9 meter. Next, number of bars. Number of bars formula వచ్చేసి length by spacing plus 1. Length 0.9 divided by spacing 100 mm, 0.1 plus 1, that is equal to 10. Next, y bars also కూడా సేమ్ 10 numbers వస్తాయి. తర్వాత లెంత్ ఆఫ్ ఈచ్ బార్ 0.9 మీటర్ x, 0.9 మీటర్ y బార్. టోటల్ లెంత్ ఆఫ్ బార్, నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ఈచ్ బార్, అంటే 10 into 0.9 ఈక్వల్ టు 9 మీటర్. y బార్ ఈక్వల్ టు 10 into 0.9 ఈక్వల్ టు 9 మీటర్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎక్స్ బార్ డయామీటర్ 16 mm, టోటల్ లెంత్ 9 మీటర్. వెయిట్ ఆఫ్ స్టీల్ ఫార్ములా అయింది d స్క్వేర్ బై 162.2 ఇంటూ లెంత్. d ఎంత 16 mm, లెంత్ ఎంత 9, 16 స్క్వేర్ బై 162.2 ఇంటూ 9 ఈక్వల్ టు 14.22 kgs. నెక్స్ట్ y బార్ డయామీటర్ 12 mm, టోటల్ లెంత్ 9 మీటర్. 12 square by 162.2 into 9, that is equal to 8 kgs. ఇప్పుడు టోటల్ వెయిట్ ఆఫ్ స్టీల్ 14.22 plus 8, that is equal to 22.22 kgs. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.